చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు వారు భువనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని ములాఖతులో కలిసినప్పుడు ఇలాగ కార్యకర్తలందరూ పిట్టల్లాగా రాలిపోతున్నారు, గుండెపోటు వచ్చి దీనికి ఏంటి పరిష్కారం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు మన కుటుంబం కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది అనే భరోసా ఎల్లి కల్పించి రండి అని చెప్పి భువనేశ్వరి గారికి ఆదేశాలు ఇవ్వటం, సూచనలు చేయటం జరిగింది. అంతటి మీద ఒక్క క్షణం కూడా ఆగకుండా తన భర్త మరి జైల్లో ఉన్నప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్న కార్యకర్తల్ని, వాళ్ళ కుటుంబాలని వెళ్ళి పరామర్శించాలని నిర్ణయించుకొని అన్నిటికీ తిరుమల వెంకటేశ్వర స్వామి తనకు తోడుగా ఉన్నారని నమ్మి ఆనాడు అక్టోబర్ 25వ తారీఖు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకొని చంద్రగిరిలో నిజం గెలవాలి అనే యాత్ర ద్వారా మరి 203 కుటుంబాలని మారుమూరు పల్లెటూళ్ళు సైతం వదిలిపెట్టకుండా పరామర్శించిన ఘనత భువనమ్మ గారిది. 95 నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. మాలుమూరు ప్రాంతాల్లో కూడా మేము చాలా సార్లు చెప్పాం, మేడం అక్కడ చాలా కష్టం, వెళ్ళడం కూడా చాలా కష్టం, ఆ కుటుంబాన్ని పిలిచి మనం పార్టీ ఆఫీస్ లో చెక్కులు అందజేద్దాము అని చెప్తే లేదు వెళ్ళలేని పరిస్థితి ఉంటే నేను నడిచైనా సరే వెళతా, ఆ ఇంటికి వెళతా, నేను వెళ్లి తీరాల్సిందే, పరామర్శించాల్సిందే, వాళ్ళకి భరోసా కల్పించాల్సిందే, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందే. ఆ కుటుంబ పరిస్థితుల్లో ఒక 3 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇంకేదన్నా వాళ్ళకి సహాయం కావాలేమో, ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో చదువులు ఎవరన్నా చదవాలేమో, ఇంకెవరికన్నా ఒక వైద్య సదుపాయం కావాలేమో, అవన్నీ నేను కనుక్కోవాల్సిందే, వెళ్లి తీరాల్సిందే అని మంకు పట్టిన భువనమ్మ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా వారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. Like, share and subscribe to Rajaniti channel.